హాయ్ అండి. మరి ఈరోజు ఈవినింగ్ స్నాక్ పల్లితో చేస్తున్నాను. పల్లి చాట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ మనము దానికోసం ఏం చేస్తున్నామంటే ఆయిల్ని హీట్ చేసుకుంటాం. వేడైన నూనెలో పల్లీలు వేసుకొని వేయించుకోవాలన్నమాట. సో ఈ పల్లీలు మన హెల్త్కి చాలా మంచిది, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈవినింగ్ టైంలో పిల్లలు అడిగిన వెంటనే మనం ఏది చేయాలని ఆలోచిస్తుంటాం. సో ఇంట్లో రెడీగా ఉంటాయి కదా, మనం ఇంట్లో మార్నింగ్ చట్నీ చేసుకోవడానికి. సో అవి ఈవినింగ్ మనము టక్మన్ చేసుకోవచ్చు అనమాట. మరి పల్లీలని మనం ఎక్కువగా కూడా వేయించొద్దండి, కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. దాంట్లో ఉన్న పచ్చిదనం మొత్తం పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అనమాట. మరి కలర్ అంతా చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఈ కలర్కి వచ్చిన తర్వాత మనము వీటిని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో వేరొక గిన్నెలోకి మనం వేసుకుంటున్నాము. పొట్టు తీసేసుకోవచ్చు, కానీ నేనైతే పొట్టు ఏం తీయట్లేదండి, అలాగే నేను వాడుతున్నాను. మనం బయట ఎక్కడెక్కడికో వెళ్ళి చాట్స్ తింటూ ఉంటాం, అలాగే ఏదో మనం కొంటూ ఉంటాం. కానీ ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా అండ్ హెల్తీగా కూడా చేసుకోవచ్చు అనమాట. వేడిగా ఉన్నప్పుడే ఇందులో మనము కొంచెం కారం వేసుకోవాలి, మనం తినగలిగేంత. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదంతా ఒకసారి మనం కలుపుకుందాము. సో కలుపుకున్న తర్వాత పక్కన చూస్తున్నారు కదా, ఆనియన్ కట్ చేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్ అంతా కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటూ మరి అది చల్లగైన తర్వాత ఈ వెజిటబుల్స్ అంటే ఆనియన్ కానీ టమాటా కానీ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. మరి అంత వేడిగా ఉన్నప్పుడు మనం చేయొద్దు. అందుకే ముందుగా మనం పల్లీలని వేయించుకొని పెట్టుకున్నట్లయితే ఇవన్నీ కట్ చేసే లోపు మనకు అది చల్లగా అయిపోతుంది. ఇప్పుడు నేను ఇందులో ఆనియన్ అంతా కూడా వేస్తున్నాను. మరి మీరు ఈవినింగ్ స్నాక్స్కి ఏం ప్రిపేర్ చేస్తారు నాకు కామెంట్ చేయండి. వస్తే నేను కూడా ఛానల్లో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను టమాటా కూడా కట్ చేస్తున్నాను. ఒక చిన్న టమాటా అయితే సరిపోతుంది. పల్లీలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి కదండి, చూస్తున్నారు కదా. ఒక కప్పు వరకే తీసుకున్నాను. దాంట్లో ఆనియన్, అలాగే బాగా పండిన టమాటా, అలాగే కొత్తిమీర అన్నమాట. కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చాలా మంది చాలా పెద్దగా ఇట్లా కట్ చేస్తూ ఉంటారు. అట్లా కట్ చేస్తే మనం తినేటప్పుడు పడేస్తాం అన్నమాట. పడేయకుండా ఉండాలి అంటే మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇవన్నిటిని ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం. ముందుగా వేసిన కారము, అలాగే ఉప్పు, టమాటా, అవసరమైతే పచ్చిమిర్చి కూడా మనం వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయట్లేదు. మరి వేసుకున్న వెజిటేబుల్స్ అంటే ఆనియన్, అలాగే టమాటా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత నిమ్మకాయ రసం కూడా మనము ఒక హాఫ్ వరకు పిండుకోవాలన్నమాట. సో హాఫ్ వరకు పిండిన తర్వాత మనము మరొకసారి కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత మనం వీటిని ఇంకా రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్గా రెడీ అయిపోయి పల్లీ చాట్ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మనం పిల్లలు అడిగిన వెంటనే ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో చేయొచ్చు అనమాట. నేను టేస్ట్ మా పాపను అడుగుతున్నానండి ఎలా ఉందో చెప్పమని. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. మరి పాప కూడా చాలా బాగుందని చెప్తుంది అనమాట. సో ఇంట్లో పిల్లలకి నచ్చితే ఏదైనా కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా. చాలా మంది పిల్లలు అదొద్దు ఇదొద్దని అంటూ ఉంటారు. మా పిల్లలు కూడా స్టార్టింగ్ లో అనేవాళ్ళు, కానీ కొద్ది కొద్దిగా మనం అలవాటు చేస్తున్న కొద్ది వాళ్ళు సెట్ అవుతారు.